శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. కర్కాటక రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ అనగా సోమవారం తేదీ. ఈ రోజున ఈ వ్యక్తితో వీరికి బంధం ముగిసిపోయినట్లే. మీరు వింటుంది నిజమేనండి. ఎందుకు ఇలా జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక దేవత అనుగ్రహం వల్ల అదృష్టం కూడా పట్టబోతుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఊహించని ధన లాభం కలగబోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బంది తీరబోతుంది. మీ కష్టాలకు తగ్గ ప్రతిఫలితం పూర్తిగా లభించబోతుంది. ఇప్పటి వరకు పడిన అవమానాలు తొలగిపోబోతున్నాయి. సమాజంలో గౌరవం, గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభం రాబోతుంది. వీటి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మరి ఆ దేవత ఎవరో కాదు, తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ రాశి జాతకుల జీవితం ఇలా మారబోతుంది. ఎదురు చూసే ప్రతి అవకాశం చేతికి రాబోతుంది. అందివచ్చి జార విడుచుకున్న కొన్ని అవకాశాలు తిరిగి రాబోతున్నాయి. ఇది మీకు లాభము, పేరు, ప్రతిష్టలు కూడా తీసుకురాబోతుంది. చిన్న చిన్న సమస్య ఉన్నా కూడా తొణకొద్దు. దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు మీ కులదేవత. మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఏ దేవతను అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవత మీకు బాగా తెలుసు. ఆ దేవతే ఈ రోజు మీకు తోడుగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలో అయినా సరే తిరుగుతూ ఉండొచ్చు. ఇందువల్లే మీకు ఎలాంటి ఆటంకాలు జరగవు. మీకు వచ్చే సమస్య కూడా దూరమైపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అష్టదరిద్రం తొలగిపోయినంత మీకు ఖచ్చితంగా అనిపిస్తోంది. ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది. ఈ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా ఈ రోజున కులదేవతను ప్రార్థించండి. అందువల్ల అంతా మంచి జరుగుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. వీరి మనసులో ఎన్నో కోరికలు, బాధలు కూడా ఉన్నాయండి. ఎవ్వరికీ చెప్పరు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఈ రోజున వారి యొక్క మాట మీరు తూలనాడి పక్కన పెట్టొచ్చు. స్నేహానికి, బంధానికి వీరు ఎక్కువగా విలువ ఇస్తారు. వీరి స్నేహం ఎక్కువ కాలమే ఉంటుంది. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులకు ఊహించని విధంగా ఒకటి జరగబోతుంది. ఈ యొక్క బంధం విముక్తి అనేది భారంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏమిటంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేసుకోండి. రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర వేయండి. అందువల్ల త్వరలోనే బంధం బలపడుతుంది. చిన్న చిన్న చిక్కులు వచ్చినా ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా ఓర్పుగా ఉండండి. భగవంతుడే బంధాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టనివ్వకుండా మీ మనసులో ఆలోచన స్ఫురింపజేస్తాడు. ఆ బంధం స్నేహ బంధం కావచ్చు, రక్త బంధం కావచ్చు, లేదా భార్యాభర్తల బంధం కావచ్చు. ఈ రోజు ముగిసినట్లే అనిపిస్తుంది. కానీ భగవంతునిపై భారం వేయండి. ఈ చిన్న పని తప్పక చేయండి. ఈ రోజున బంధాల పరంగా కొన్ని అశుభ వార్తలు కూడా వినొచ్చు. కానీ కోపాన్ని, ఆవేశాన్ని దగ్గర పెట్టుకోండి, అణచుకోండి. అంతా మంచి జరుగుతుంది.